సార్ మీకు తెలుసు 2017లో ఈ యూనియన్ స్థాపించినప్పుడు కేవలం ఒకే ఒక మనీ క్యాంటీన్ సంపాదించుకోవాలి అంతే. ఇంక వేరే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే మన వాళ్ళు పడే బాధలు అలా ఉన్నాయి కాబట్టి క్యాంటీన్ సంపాదించుకోవాలని చెప్పి యూనియన్ స్థాపించడం జరిగింది. విజయదుర్గ దీంట్లో అప్పుడు ఇనాగ్రేషన్ చేశాం దీనికి. అప్పటి నుంచి క్యాంటీన్ కోసము తిరగని రాని చోటు ఉండలేదు. ఢిల్లీ వెళ్ళాం, పూనా వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, చెన్నై వెళ్ళాం, అన్ని వెతికి లాస్ట్ వెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్లంతా పట్టి లాస్ట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా కలిసాం. మన కృషి ఫలించింది, క్యాంటీన్ వచ్చింది, చాలా బాగా చేస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్ క్యాంటీన్ ఇప్పుడు చాలా బాగా జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరం హ్యాపీ. దాని తర్వాత ఎన్నో ప్రతి రాయలసీమలో కాదు మన స్టేట్ అన్ని జిల్లాల్లోనూ సైనిక భవన్ ఉంది, కానీ మనకే లేదు. ఎక్కువ పాపులేషన్ మనోళ్ళు ఉన్నా కానీ మనకు సైనిక భవన్ లేదు. దాన్ని కూడా పోరాడి దాన్ని కూడా శాంక్షన్ చేయించుకున్నాము. వెరీ సూన్ అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతా ఉంది. గట్టి ఆఫీస్ తర్వాత ఈహెచ్ బిల్డింగ్ ప్రైవేట్ రెండెడ్ బిల్డింగ్ లో ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు 6 లక్షల రూపాయలు దానికి అలినేషన్ డబ్బులు కట్టిన తర్వాత అది కూడా శాంక్షన్ చేయించాము. ఇప్పుడు అది కూడా బిల్డింగ్ చాలా వరకు ప్రోగ్రెస్ లో ఉంది. కాబట్టి ఇవన్నీ సాధించుకున్నాము అంటే ఏ ఒక్క మంచి వల్ల కాదు. యూనియన్ అనేది ఎంత పగడ్బందీగా ఉంటే ఇది మోడల్ ఫర్ ఆల్ యూనియన్స్ ఇన్ ది స్టేట్. రాష్ట్రంలో ఉండే యూనియన్లకంతా ఈ చిత్తూరు యూనియన్ అనేది ఒక మోడల్. ఎవరు కానీ మీకు నిన్నటి నుంచి ఎవరు సార్ నిద్రాహారం లేదు సార్ దీన్ని తయారు చేసేదానికి. రాత్రింబవళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిందంటే వాళ్ళ శ్రమ ఎంత ఉంది. ఎవరు అరే నేను ఆంధ్ర క్యాప్టెన్ అని నేను సిపాయి అని చెప్పి ఎవరు చూడలా. ప్రతి ఒక్కరు వచ్చినారు, జాడు కొట్టినారు, పోచా వేసినారు, గార్లెండ్స్ పూలు పెట్టినారు. దీనికంటే మించింది ఇంకా ఇట్ ఈస్ అవర్ హోమ్. ఇది యూనియన్ కాదు సార్. మనమంతా యూనియన్ లో మెంబర్స్ కూడా కాదు, మనమంతా కుటుంబ సభ్యులం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించేదంత మనమే. ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ ఇంకోటి డిజైన్ చేశామంటే ఎవరైనా ఎందుకంటే మనకి సమాజంలో యుద్ధం చేసినాము, యుద్ధంలో చంపినాము, అందరిని ఇక్కడ పండ పెట్టేసాము, అందరు ఉన్నారు ఇక్కడ 29 మంది పనుకోన్నారు. కానీ మనకు గుర్తింపు అనేది లేకుండా ఉంది. బయట వస్తే ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయినా గుర్తింపు లేదు, ఈ అధికారి దగ్గర పోయినా గుర్తింపు లేదు. మన ఇంటెన్షన్ ఏమంటే మనకు మనమే గుర్తింపు తెచ్చుకోవాలా. ఆ ఉద్దేశంతో ఈ గ్రాండ్ గా జరగడం అనేది జరుగుతా ఉంది. தமிழ் எல்லாருக்கும் தெரியுமா? கை தூக்குங்க. எல்லாருக்கும் தெரியுமா? மேக்சிமம் ஹிந்தி இங்கிலீஷ் ஓகே தெரியும். ஓகே நான் தமிழ்லயே சொல்றேன். இன்னைக்கு நமக்கு சுதந்திர தினம், 80வது சுதந்திர தினம். இந்த சுதந்திர தினத்தின் வரலாறு யாருக்காவது தெரியுமா? தெரியாது. ஏன்னா நம்ம மூதாதையர்கள் 150 இயர்ஸ், 1 வருஷம் 2 வருஷம் இல்ல 150 வருஷம் போராடி தான் இந்த சுதந்திர தினத்தை, இந்த சுதந்திரத்தினுடைய அடிப்படை கொள்கையை நமக்கு கொடுத்தாங்க. சுதந்திரம் அப்படின்னா என்ன? நம்ம சுதந்திரமா சைக்கிள் வாங்குறோம், கார் வாங்குறோம், பசங்களை வளர்க்குறோம், சுதந்திரமா IAS IPS எல்லா போஸ்ட்லயும் நம்ம இருக்கிறோம். ஆனால் சுதந்திரம் இல்லாத காலத்தில் ஹையர் போஸ்ட்ல ஒரு ஆடு கூட நம்ம இல்ல, ஹையர் போஸ்ட்ல யாருமே இல்லை, எல்லாமே ஃபாரினர்ஸ் இருந்தாங்க. அதனாலதான் சுதந்திரம் அப்படின்றது ஒரு ஆள் 2 ஆள் இல்ல, பல்லாயிரக்கணக்கான உயிர்கள் இன்க்ளூடிங் அவர் செல் நம்மளும் சுதந்திர தின தியாகிகள் தான். ஏன்னா நம்மளும் பார்டர்ல நாட்டுக்காக உழைச்சிருக்கிறோம், நம்ம பசங்களை கொண்டு போய் நாட்டுக்காக விட்டுருக்கிறோம், இத்தனையும் செஞ்சு நம்மளும் சர்வீஸ்ல இருக்கிறோம். யாருக்காவது இப்போ நம்ம இல்ல மேக்சிமம் 60 இயர்ஸ்க்கு மேல இதுல 80-90% இருப்பீங்க 60 இயர்ஸ்க்கு மேல. இதே சிவிலியனை பாருங்க, 60 இயர்ஸ் நம்ம ஃபிட் இருக்காது யாருக்கும். ஏன்? நம்மளுடைய மன உறுதி, அந்த மன உறுதி யாருக்கிட்டையும் இருக்காது. ஏன்னா எதையும் செய்யலாம் அப்படின்ற ஒரு மனப்பக்குவம் நமக்கு இருக்கும். ஒரு சின்ன கதை, மகாபாரதம் எத்தனை பேருக்கு தெரியும் தெரியாது. மகாபாரதத்துல கிருஷ்ணரும் பலராமனும் ஒரு காட்டுக்குள்ள போயிட்டு இருக்கிறாங்க. போயிட்டு இருக்கும் போது ஒரு இடத்துல கொஞ்சம் ரெஸ்ட் எடுக்கணும்னு தோணுது. கிருஷ்ணர் சொல்றாரு பலராமட்ட, பலராமா நீ டியூட்டி பாரு, சென்ட்ரி டியூட்டி, நம்ம பாஷையில சொன்னோம்னா சென்ட்ரி டியூட்டி நீ பாரு, நான் தூங்குறேன் அப்படின்னு போயிட்டார். இவர் சென்ட்ரி டியூட்டி பார்த்துட்டு இருக்கிறாரு. அங்கிருந்து ஒரு பூதம் வருது, அவர் மிரட்டினது இவர் என்ன செஞ்சுக்கிறாரு? பயந்துக்கிறார். பலராமன் பயந்துக்கிறார். திருப்பி என்ன பண்ணுது? பயந்துட்டதும் கொஞ்ச நேரம் சேர்ந்து அந்த பூதம் பெருசாயிடுது, சின்னதா இருந்து பெருசாகிக்குது. ஏன்னா அதனுடைய பவர் அதிகமாயிடுது, இவர் பவர் கம்மியாயிடுது. அந்த இடத்துல திருப்பி வருது,
திரும்பியும் இவர் பயப்படுறாரு, திரும்பியும் பெருசாகுது. இப்படியே பெருசான பிறகு இவர் என்ன பண்ண மயக்கம் போட்டு விழுந்துடுறாரு. கிருஷ்ணன் எந்திரிக்கிறாரு, தானாவே எந்திரிக்கிறாரு. என்னப்பா பலராமன் சண்டையில இருக்கட்டும், தூங்கிட்டாவளையே அப்படின்னு சொல்லிட்டு என்ன பண்றாரு, இவர் வந்து சண்டை பார்க்க ஆரம்பிக்கிறார். ஏகை தூங்கட்டும்னு சொல்லி. அப்போ சேம் பூதம் வருது, இவரை மிரட்டுது. கிருஷ்ணர் மிரளவே இல்லை, எந்த பயமும் இல்ல அவர்கிட்ட, ஒரு துளி பயம் இல்லாதனா அந்த பூதம் சின்னதா 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 ஒவ்வொரு ஸ்டேஜ்லயும் சின்னதாகி இந்த சைஸுக்கு வந்துருது, ஒரு சுண்டி விரல் சைஸுக்கு. அதை என்ன பண்றாரு, புடிச்சு அவர் இந்த வேட்டியில முடிஞ்சு வச்சுக்கிறார். மறுநாள் காலையில குளிக்க போறாங்க ரிவருக்கு, 2 பேரும் குளிச்சு எல்லாம் வந்ததும் இவர் சொல்றாரு பலராமன், கிருஷ்ணா கிருஷ்ணா நைட்டு வந்து இது மாதிரி ஒரு பிரச்சனை, இது ஒரு பூதம் வந்தது, நான் பயந்து மயங்கி விழுட்டேன் அப்படின்னு அவர் சொல்றாரு. அப்ப இவர் என்ன செய்யறாரு, அந்த வேஷ்டியில இருந்து ஓபன் பண்ணி இதுவா பாரு அப்படின்னு சொல்றாரு. இது எதுக்காக சொல்றேன்னா, நம்ம தைரியமா இருந்தால் யாரும் நம்மள ஒண்ணும் செய்ய முடியாது. இதுக்குதான் ஒரு சின்ன கதை. இது மோட்டிவேஷன், ப்ரௌட், இது எல்லாம் நம்ம கிட்ட இருந்ததுன்னா நம்மள யாருமே ஒண்ணு செய்ய முடியாது. ஏஜ் ஒரு ஃபேக்டரே இல்லை நமக்கு. இப்போ நம்மளால வந்து 10 கிலோமீட்டர் நடக்க முடியும், ஓட முடியும். ஆனா யங் ஏஜ்ல இருக்கிறவங்க வர முடியாது. ஏன்? நம்ம ஃபவுண்டேஷன் அப்படி, மற்றவங்க ஃபவுண்டேஷனோட நம்ம ஃபவுண்டேஷன் அப்படி. அதனால இந்த சுதந்திரத்தை எத்தனை தியாகிகள் அவர் உயிரை கொடுத்து நமக்கு வாங்கி கொடுத்தாங்க. அந்த சுதந்திரத்தை நம்ம பேணி காப்போம், என்றென்றும் அதுக்கு நன்றியுள்ளவனாக இருப்போம் என்று கூறி என்னுடைய விரைவை முடிக்கிறேன். நன்றி, వணக்கம். ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేశాను. 1996 లో అతను గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నేషనల్ గవర్నమెంట్ ఆయనకు కమిషన్ ఇచ్చింది. కమిషన్ ఇచ్చి అప్పటి నుంచి 1996 గా మేజర్ గా అయ్యేంత వరకు అతను ఎంఈఎస్ లో పనిచేస్తూనే ఉన్నారు. హీఈస్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. అతనికి మేడం గారు ఉన్నారు, వైఫ్ గారు చాలా మంచివారు. 2 పిల్లలు, పెద్ద అబ్బాయి బీటెక్ ఆయన సాఫ్ట్వేర్ లో ఉన్నారు, చిన్న అమ్మాయి నర్సింగ్. అప్పుడు హ్యాపీ. ఇంకో అనౌన్స్ ఏమంటే, బై సీయింగ్ ఆల్ దిస్, ఈ మన ఏ విధంగా మన అరేంజ్మెంట్స్, మన నడవడిక అన్ని చూసిన దానికి సో ఇంప్రెస్డ్ భాస్కర్ అందుకోసం అని చెప్పి, ఎట్లయితే మనకు పరమట పక్కన షెడ్ ఉంది కదా, అదే విధంగా షెడ్ తూర్పు పక్కన నేను నిర్మించిస్తామని చెప్పి ఆయన డొనేట్ చేస్తున్నాడు. అది ఎంతైనా కానీ he will contribute for construction of the shed towards eastern side. కాబట్టి దానికి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు మాజీ సైనికులు ఎంతమంది ఉన్నారో మన యూనియన్ లో, మన ఏరియాలో, అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. నమస్కారం. 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంది. మరి ఈ చిత్తూరు పట్టణంలో ఇంత గ్రాండ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి మాజీ సైనికుల సంఘానికి మేము సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాల భాస్కర్ గారు కూడా చిత్తూరు మాజీ సైనికుల సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో రోజు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం చాలా సుపరిణామం. మరి ఇదే విధంగా మీ యొక్క యూనిటీని కొనసాగించాలని చెప్పి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి కూడా చాలా మంది దాతలు వారి వంతుగా వారు సహాయం కూడా చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదన్నా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే డబ్బుతో ముడిపడింది, అంత ఈజీ కాదు. మ్యాన్ పవరు, డబ్బు. మామూలుగా అయితే ఇక్కడ అన్ని లాక్ చేసేసి ఉంటారు, అయినా కానీ ఇక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి దుమ్ము ధూళి మరి ఆకులు అవన్నీ కూడా ఇక్కడంతా నింపబడతాయి. ప్రోగ్రాం వచ్చే ముందుగా అవన్నీ కూడా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన మ్యాన్ పవర్ను కూడా సంఘ నాయకులుగా వాళ్ళు ఈ రోజు ఇంత సొఫిస్టికేటెడ్గా, ఇంత ఆహ్లాదకరంగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దానికి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే శ్రమ పడ్డారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మరి మాజీ సైనికుల సంక్షేమం కోసం మరి కలెక్టరేట్లో మన ఆఫీస్ ఉంది. నేను వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతూ ఉంది. మీ అందరికీ తెలుసు నేను వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అయిందో. మరి అదేవిధంగా ఈ మాజీ సైనికుల క్యాంటీన్ వచ్చేసి ఇప్పుడు సరిపోయే స్థలం లేదు కాబట్టి కలెక్టరేట్ దగ్గరగా 9 సెంట్లు
మనకు కేటాయించడం జరిగింది. దానికి ప్రతిపాదనలు కూడా కేంద్రీయ సైనిక్ బోర్డుకి పంపడం కూడా జరిగింది. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత మనం అక్కడ విశాలమైన ప్లేస్లో ఆ యొక్క క్యాంటీన్ భవనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మీరు ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి అందరికీ తెలుసు. బ్రిటిష్ వారు ఎలా మనకు భారతదేశంలో చొరబడ్డారంటే వ్యాపార రీత్యా వచ్చి వారు దాదాపుగా మొత్తం భారతదేశాన్ని అంతా ఆక్యుపై చేసి 200 సంవత్సరాల పైబడి వాళ్ళు పరిపాలించడం జరిగింది. మరి అలాంటి సమయంలో మనకున్నటువంటి అనైక్యత వల్ల వారి చొరబాటు కారణమైంది. దాన్నంతా మరి మన మాజీ సైనికులు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మాజీ సైనికులుగా ఉన్నారో వీరంతా కూడా దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో తిరిగి వారి యొక్క ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వీరంతా కూడా అక్కడ పనిచేసి వచ్చిన వీర నారిమణులు, వీర జవాన్లు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది ప్రాణాలు అర్పించిన వారికి మనం మౌనం పాటించడం కూడా జరిగింది. అన్నిటికన్నా ముందు మాకన్నా ముందు సారే వచ్చి ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను అనే విధంగా సారు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెల్ఫేర్ ఆఫీస్లోనే ఫస్ట్ అనేసి ఒకటి ఓపెన్ చేసినారు. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ వెళ్ళిన మురళి అనే వ్యక్తి ఆడు ఉంటాడు. మీ ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ క్లియర్ చేస్తాడు. అలాగే అక్కడ లీగల్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసినారు సారు. లీగల్ టీం అనేది మనకు చాలా మందికి ల్యాండ్ ప్రాబ్లమ్స్ లేదా ఇంట్లో కొట్లాట ప్రాబ్లమ్స్ అవి ఏ లాయర్ని పెట్టుకోవాలా, ఏ జడ్జి దగ్గర పోవాలా, ఎట్లా పోవాలా ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడికి ఎదురుగా ఎనిమిది ఉన్నాడు కాల్చంటే కాలుస్తారు. కానీ మన ఎదురుగా ఉండే విరోధిని ఎట్లా ఫాలో చేయాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీకు ప్రతి సోమవారం గురువారం లీగల్ టీము జడ్జి మరియు లీగల్ టీం అక్కడికి వస్తారు. మీలో లీగల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వచ్చి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లో మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా వెల్ఫేర్ ఆఫీస్లో పని జరగలేదు లేదా లేట్ అవుతా ఉంది నిశ్చయంగా మన సార్ దగ్గరికి వెళ్ళండి. సారు మన అన్నదమ్ముల్లాగా అందరినీ ట్రీట్ చేస్తారు. వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ చెప్పొచ్చు. అలాగే సారు వచ్చిన తర్వాత మనకు సైనిక్ భవన్ మీకే తెలుసు, అక్కడ ఈసీహెచ్ పక్కన సైనిక్ భవన్ 5 సెంట్లు ఉంటుంది. అది 2014 నుంచి ల్యాండ్ అట్లే పడింది. సారు వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసి డైరెక్టర్తో మాట్లాడి వదలకుండా ఫాలోఅప్ చేసి ఇప్పుడు మనకు అది 3 ఫ్లోర్లు కట్టేదానికి 1,30 లక్షలు శాంక్షన్ చేయించున్నారు సారు. త్వరలో ఆ ప్లాన్ అంతా రెడీ అయింది. త్వరలో అది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా మన సౌకర్యమే. సారు ఇంత మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన క్యాంటీన్ ఇబ్బందులు, ఆ స్కూల్తో ఎప్పుడు గొడవ, మనకి ఆ హెడ్ మాస్టర్తో గొడవ, లారీ వచ్చిందంటే ఆడ తిరగల్లా రివర్స్ చేయాలంటే వాళ్ళు ఆడ అరుస్తూ ఉంటారు. స్కూలు పిల్లలు అంటారు, పిల్లలు చక్రాల కింద పడిపోతారంటారు. ఈ ప్రాబ్లమ్స్ అంతా చేసుకొని సారుకు చెప్పినట్టు సారు కూడా డైరెక్ట్తో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఆర్డీఓతో మాట్లాడి మనకు కలెక్టర్ ఆఫీస్ పక్కనే 9 సెంట్ల నేల తీయించినారు. ఎంత బాగుందంటే ఆ ప్లేసు క్యాంటీన్ కట్టుకున్నాక సువిశాలమైన ప్లేస్ ఉంది అక్కడ మన పార్కింగ్కి. ఇప్పుడు మన క్యాంటీన్ ఇక్కడ వచ్చినారంటే ఎండలో పెట్టేసి వన్లో ఎక్కడ మళ్ళీ 2వ లైన్ పెడతామంటే ఉండదు. కానీ అక్కడ సువిశాలమైన పార్కింగ్ ఉంది, మంచి ప్లేసు. త్వరలోనే అది కూడా మనకు అంటే రిటర్న్గా యూనియన్ పేరు మీద వస్తుంది. దీనికి కూడా కారణం మన రాఘవులు సార్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూనియన్ మీకు అందరికీ తెలిసిందే. మన డైరెక్టర్ వచ్చే మీటింగ్లో నేను ఎన్నో జిల్లాలు వెళ్ళాను, కానీ ఇక్కడ ఉన్నంత పకడ్బందీగా యూనియన్ ఏదీ లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమని చిత్తూరులో ఒకే యూనియన్ ఉంది కాబట్టి అన్ని పనులు సవ్యంగా జరుగుతూ ఉంది అని చెప్పినారు. నేను చెప్పేది కూడా అంతే. మన చేతికి 5,000 ఉన్నాయి. 5,000 5 రకాలుగా పెట్టుకుంటే ఏ పని జరగదు. ఆ చెయ్యి ముడుచుకున్నప్పుడే దాని యొక్క బలం మనకు తెలుస్తుంది. కాబట్టి వేరే యూనియన్ అది ఇది స్థాపించేదంత అయ్యే పని కాదు. ఎందుకంటే యూనియన్ స్థాపించేది ఈజీ, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. యూనియన్ సక్రమంగా తీసిపోయేది చాలా కష్టం. ఒక యూనియన్ ఉన్న తావులోనే మన అందరికీ పనులు జరుగుతాయి. కాబట్టి అందరూ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా యూనియన్కి రండి. మా వల్ల అయినంత వరకు మేము చేస్తాము. మా వల్ల కాలేదా వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర తీసుకుపోతాము. సారు కలెక్టర్కి ఎస్పీకి ఎవరికి రెఫర్ చేయడం చేసి ఆ విధంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేసి దాన్ని చూస్తారు. అదేవిధంగా మన సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ పోయి దాన్ని మీకు దూరం అనిపిస్తే మన ఆఫీస్లోనే స్పర్శ చేస్తారు. క్యాంటీన్ కార్డులు ఎవరికైనా రెన్యువల్ కావాలో చేస్తారు. కొత్తగా కార్డులు ఏమన్నా క్యాంటీన్ కార్డులు చేసుకోవాలంటే అవి కూడా అక్కడే చేస్తారు. కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం అన్నీ ఇక్కడే మన ఆఫీస్లోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన యూనియన్ ఆఫీసులో కూడా పనులన్నీ చేసుకోవచ్చు.